వెల్కమ్ బ్యాక్ టు సొగశుడతరమా. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ చందేరి మెటీరియల్, దట్టు రెడ్ కలర్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. ఈ బోర్డర్స్లో మనకి గోల్డ్ జరీ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా స్టోన్ వర్క్, అది కూడా బిందీ టైప్లో ఉన్నటువంటి మనకి కుందన్స్ని తీసుకుని దాన్ని ఒక ఫ్లవర్ షేప్లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సాటిన్ మెటీరియల్ గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి బోర్డర్స్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్లో మిడిల్ పార్ట్లో కూడా వర్క్ చేశారు. ఇక్కడ కూడా మనకి స్టోన్ వర్క్ ఫ్లవర్ డిజైన్ సింగిల్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి లోటస్ ఫ్లవర్స్ని అంటే లాంగ్ నుంచి చూస్తే ప్యాచెస్ లాగా ఉంది, కానీ ప్యాచ్ వర్క్ కాకుండా మనకి శారీకే డిజైన్ చేశారు మగ్గం వర్క్. ఇదంతా కూడా మనకి ఏంటంటే స్ప్రింగ్ వర్క్ యాడ్ చేసి లోపల ఎప్పుడు కూడా నక్కితా ఫిల్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ అలా కాకుండా కొంచెం ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా మొత్తం టోటల్ అంతా కూడా లోపల ఫిల్లింగ్ అంతా స్ప్రింగ్ వర్క్ ఉండి అవుట్లైన్ ఏదైతే ఉందో అది సురాజ్కి స్టోన్స్ అండ్ కుందన్స్ యూస్ చేశారు. ఈ బుటీస్ అనేది 2.5 మీటర్స్ మాత్రం ఫుల్ ఇచ్చారు. ఆ తర్వాత ఓన్లీ స్టోన్ వర్క్ అనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ స్టోన్స్ ఏదైతే ఇచ్చారో అది మాత్రమే కంటిన్యూ చేశారు కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా. బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి గోల్డ్ కలర్ అండి, ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్. అలాగే 2 సైడ్స్ హ్యాండ్స్కి మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. శారీలో మనకి ఎట్లయితే రిబన్ వర్క్ టైప్లో మనకి కొంచెం సాటిన్ టైప్లో వర్క్ చేశారో, అంటే అటు ఇటు మనకి బోర్డర్ అదే బోర్డర్ని చిన్న బోర్డర్ని మాత్రమే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2989 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది. దానిపైన అంతా కూడా మనకి పళ్ళు వచ్చేసరికి ఒక 1/2 మీటర్ పళ్ళు, టోటల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. దీని బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి సన్నటి లైన్స్ లాగా జరీ తీసుకున్నారు. అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ అనేసరికి కొంచెం హెవీగా జరీ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్లో కొంచెం డల్ ఫినిషింగ్ కనిపించి దానిపైన ఉన్నటువంటి ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు ఈ పళ్ళు పార్ట్కి. అలాగే 2 సైడ్స్ కూడా కొంచెం అంటే క్రషడ్ టైప్లో తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి షిఫాన్ ఆల్రెడీ కొంచెం క్రషడ్ ఉంటుంది, ఇక్కడ కొంచెం హెవీగా క్రషడ్ మెటీరియల్ వచ్చే విధంగా కనిపించే విధంగా తీసుకున్నారు. 2 సైడ్స్ బోర్డర్ కూడా. శారీ మొత్తం కూడా ప్లెయిన్ అంటే మనకి లాంగ్ నుంచి చూస్తే ప్లెయిన్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉందండి. ఆల్రెడీ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ప్లస్ పైన బోర్డర్ మాత్రం సింపుల్గా చిన్న బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు, అది కూడా క్రాస్ లైన్స్ లాగా కనిపించే బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. దీంతో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ అనమాట, అంటే కింద బోర్డర్ని బాగా హైలైట్ అయ్యే విధంగా కొంచెం శంకు ఆకారంలో ఉండే విధంగా సపరేట్గా పెటల్స్ లాగా తీసుకున్నారనమాట. ఈ శారీలో బ్లౌజ్ చూద్దాము. టోటల్గా ప్లెయిన్, సెల్ఫ్ డిజైనింగ్ కూడా లేకుండా టోటల్గా మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ వచ్చేసి బోర్డర్ సేమ్ బోర్డర్ శారీలో ఉన్నటువంటి బోర్డరే ఇచ్చారు. అలాగే కింద కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ డిజైనర్ బోర్డర్ని కామన్గా కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 2289 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి నవరత్న కోట అండి. ఇది రాణి పింక్ కలర్ కాంబినేషన్ శారీకి ఒక బోర్డర్ స్టైల్లోనే మొత్తం అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్తో అది కూడా లైన్స్ లాగా తెలిసే విధంగా ఒక చిన్న బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్లో వేరియేషన్ చూపించారు ఇట్లా. అలాగే టోటల్ శారీ అంతా కూడా 2 సైడ్స్ కూడా సిల్వర్ కలర్ లైన్స్ తీసుకుని మధ్యలో మనకి గోల్డ్ కలర్తో కొంచెం బ్రాడ్ లైన్ వచ్చే విధంగా ఇచ్చారు. ఇది ఓన్లీ పైన బోర్డర్ మాత్రమే అండి, ఇట్లా కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ స్టైల్స్లోనే ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా, కాకపోతే స్కర్ట్ బోర్డర్ లుక్ అనమాట. స్కర్ట్ బోర్డర్ అనగానే కింద నుంచి కూడా కొంచెం హెవీగా ఇస్తూ ఉంటారు, అలా కాకుండా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేసి మధ్యలో కూడా మనకి డిజైన్ వచ్చే విధంగా ఆల్టర్నేట్ లైన్స్, గోల్డ్ కలర్ లైన్ ఒకటి, సిల్వర్ కలర్ లైన్ ఒకటి వచ్చే విధంగా మనకి కొంచెం హెవీ బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది, కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ సేమ్ అండి, శారీ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, ఓన్లీ 1089 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ చందేరి మెటీరియల్లోనే మనకి బుటీస్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనం గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా మనకి ఒక హెవీగా ఉండే బోర్డర్ ఇచ్చారు. చూడడానికి మాత్రం చిన్న బోర్డరే కానీ మనకి హెవీ లుక్ కనిపిస్తుంది, ఎందుకంటే బ్లూ అండ్ గోల్డ్ కలర్ వచ్చేసరికి మంచి బ్రైట్ లుక్ వచ్చింది. అది మనకి 2 లైన్స్ వైజ్గా ఇచ్చేసి మధ్యలో కడ్డీ బోర్డర్ని కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా మనకి డిజైన్ చేశారు. ఇక్కడ ఏదైతే లైన్స్ బోర్డర్ చూస్తున్నామో పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇదే బోర్డర్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది.
ఫుల్ శారీ అంతా కూడా మనకి సేమ్ బోర్డర్ లైన్స్ బోర్డరే ఇచ్చారు. మనకు ఒక 6 to 7 లైన్స్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. ఇట్లా ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ బేస్ వచ్చేసరికి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇక్కడ మనకి తీసుకున్న కలర్స్ ఏవైతే ఉన్నాయో మ్యాచింగ్ సేమ్ కలర్ మ్యాచింగ్తోనే మనకి చిన్న చిన్న బుటీస్ ఆల్రెడీ వీవింగ్లోనే ఇచ్చారు. అది కూడా గ్యాప్స్ అనేది లేకుండా చాలా దగ్గరగా ఇచ్చేసరికి మంచి అందం వచ్చింది శారీ అంతా కూడా. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్తో ఇలాగే కంటిన్యూ చేశారు. మరి ఈ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బోర్డర్స్లో గోల్డ్ కలర్ ఉంది, అలాగే శారీ మిడిల్లో కూడా చిన్న చిన్న బుటీస్లో గోల్డ్ కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ మాత్రం సేమ్ అండి, శారీలో గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో లైన్స్ బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్లాస్ టిష్యూ మెటీరియల్. ఇది కొంచెం గ్లాసీ లుక్ ఉంటుంది, ప్లస్ మనకి షైనింగ్ కూడా వస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనకి 2 లైన్స్ వేరియేషన్ ఉంటుంది. ఒక బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. ఆ బోర్డర్ స్టైల్లో కూడా లోటస్ ఫ్లవర్స్ కి ఎక్కువ పెటల్స్ వచ్చే విధంగా ఇచ్చారు. అది మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ టోటల్ గా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, బేస్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఉంది, దీనిపైన డిజైన్ వచ్చేసరికి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అలాగే బోర్డర్స్ లో కూడా మధ్యలో లీఫ్ వర్క్ బోర్డర్ తీసుకుని 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. అది మనకి 2 లైన్స్ వేరియేషన్ ఉంటుంది. అలాగే టోటల్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి మనకి సేమ్ ఒకటే డిజైన్ ఉంటుంది, కాకపోతే కలర్ అనేది వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి బేస్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన ఒక టర్నింగ్ క్రీపర్ అనేది గ్రీన్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆపోజిట్ ఇచ్చారనమాట. కింద బేస్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఉంటుంది. అలాగే మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో లోటస్ ఫ్లవర్ డిజైన్, ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి పింక్ కలర్, అటు ఇటు మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఎక్స్ట్రా కూడా మనకి ఇంకొక బోర్డర్ ఉంటుందండి. ఇంతకుముందు మనం లీఫ్ వర్క్ బోర్డర్ మనం పళ్ళులో ఏదైతే చూసామో ఆ లీఫ్ వర్క్ బోర్డర్ గ్రీన్ కలర్, తర్వాత గోల్డ్ కలర్తో కడ్డీ లైన్, మళ్ళీ ఆల్టర్నేట్గా అట్లా 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. దానిపైన కూడా ఇంకొక లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఒక ఫ్లవర్ చూసినట్లయితే టోటల్గా మనకి గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఎక్కువ గోల్డ్ కలర్ హైలైట్ అవుతుంది. ఇంకొక ఫ్లవర్ చూసినట్లయితే ఎక్కువగా గ్రీన్ కలర్ హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట, అంటే ఆల్టర్నేట్గా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ బేస్ మీద శారీలో ఇంతకుముందు మనం పళ్ళులో ఏ కలర్ అయితే చూసామో ఆ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో ఫ్లవర్ బూటీ ఇచ్చేసి లోపల మనకి గోల్డ్ కలర్తో టచ్ చేశారనమాట. ఈ ఫ్లవర్ బూటీస్ అనేది ఈ శారీ మొత్తం కూడా దగ్గరగా క్రియేట్ చేశారు, చాలా దగ్గరగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ ఇచ్చారు, అంటే ఫ్లవర్ బూటీ అనేది మిస్ చేసి సేమ్ కలర్ కాంబినేషన్. కాకపోతే శారీలో మనకి బ్లూ ఉంది, పింక్ ఉంది, గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 కలర్స్ కాంబినేషన్తో చెక్స్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. శారీలో ఎలా అయితే మనకి పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ టర్నింగ్ క్రీపర్ ఇచ్చారో అదే కంటిన్యూ చేశారు. అలాగే కింద పింక్ కలర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2389 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్వేత శారీ మందిర్లో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. ఇది మనకి బ్రాసో మెటీరియల్తో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసరికి 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేసినా కూడా చాలా బ్రైట్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బేస్ వచ్చేసరికి బ్లూ కలర్, దానిపైన మనకి డ్రాప్ టైప్లో డిజైన్, దాంట్లో కూడా లోపలంతా కూడా సిల్వర్ కలర్ ఇచ్చారు. ఒక చోట ఇంకొక చిన్న లీఫ్ వర్క్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. అవుట్లైన్ టోటల్గా మనకి పిటాయి వర్క్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ తీసుకున్నారు, రా సిల్క్ మెటీరియల్ బేస్, దానిపైన వచ్చేసరికి జరీతో వర్క్ చేశారు. పైన ఇంకొకటి వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్, తర్వాత మళ్ళీ చిన్న పిటాయి వర్క్తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి 2 కలర్స్ వేరియేషన్ బోర్డర్, బ్లూ కలర్ అండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది టోటల్ శారీ అంతా కూడా 3 సైడ్స్ కామన్గా కంటిన్యూ అవుతుంది. పైన చూసినట్లయితే మనకి ఇది షేడెడ్లో ఉంది శారీ, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, కింద వచ్చేసరికి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు శారీ మొత్తము. పైన మాత్రం మనకి సర్కిల్స్ డిజైన్ కనిపిస్తుంది, బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్, మొత్తం కూడా అన్ఈవెన్గా ఉండే విధంగా, అంటే సైజెస్ డిఫరెన్స్ చూపిస్తూ మొత్తం కూడా బ్రాసో డిజైన్ ఇచ్చారు. కింద మాత్రం సేమ్ డిజైన్, అంటే క్రీమ్ కలర్లో కూడా మనకి బాల్స్ డిజైనే ఉంటుంది, కాకపోతే దానిపైన మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారనమాట. సో టోటల్ శారీ అంతా కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్తో కింద స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా మనకి ప్రింటెడ్ డిజైన్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా కాంట్రాస్ట్ ఇచ్చారు. బోర్డర్లో ఏదైతే తీసుకున్నారో చిన్నగా ఒక చిన్న ప్లెయిన్ బోర్డర్,
ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. అలాగే సేమ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది 2189 రూపీస్కి. నెక్స్ట్ శారీ కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్లోనే బ్రైట్ కలర్ బోర్డర్స్తో డిజైన్ చేశారు. ఇది కూడా టోటల్గా మనకి ఫ్యాన్సీ వేర్ శారీ. అంటే బేస్ తీసుకునేది లైట్ కలర్ అయినా దానిపైన వచ్చిన డిజైనింగ్ అనేది బ్రైట్గా ఉండడం వల్ల శారీ మొత్తం కూడా మనకి ఫ్యాన్సీ లుక్ వచ్చింది. దీంట్లో బోర్డర్స్ మెయిన్ అండి. ఈ శారీలో కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి ఒకటే బోర్డర్ కామన్గా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్తో ఒక సన్నటి రిబ్బన్ సైజులో ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చందేరి మెటీరియల్ ప్లెయిన్ తీసుకుని దానిపైన అంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు. మధ్యలో అక్కడక్కడ మాత్రం కట్ వర్క్ స్టైల్లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. ఇదంతా కూడా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్కి స్టోన్ వర్క్ అలా మనకి 3 లైన్స్ లాగా క్రియేట్ చేశారు. ఇది మనకి ఏంటంటే జంపింగ్ బోర్డర్ స్టైల్లో కనిపిస్తుంది. శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ ఉంటుంది. కానీ ఈ శారీకి హైలైట్ వచ్చేసి ఈ బోర్డరేనండి. కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ కలర్ బేస్ ఉంటుంది. దానిపైన ఏంటంటే దీంట్లో కొంచెం మనకి జూట్ మిక్స్ కూడా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్లో. దీనిపైన ఒకటి గ్రీన్ కలర్ ఇంకొకటి గోల్డ్ కలర్. అంటే బోర్డర్లో మనకి ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారో గ్రీన్ అండ్ గోల్డ్ అదే మ్యాచింగ్ మిస్ అవ్వకుండా శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చే విధంగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ప్రతి ఒక్క బుటీలో కూడా మనకి ఒక కుందన్ని యాడ్ చేసేసరికి మంచి అంటే షైనింగ్ వచ్చింది ప్లస్ స్టైలిష్ లుక్ కనిపిస్తుంది. ఈ శారీ అంతా కూడా ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ అంటే బోర్డర్లో గోల్డ్ కలర్ ఉంది ప్లస్ మనకి శారీ మిడిల్లో కూడా బుటీస్లో గోల్డ్ కలర్ ఇచ్చారు కదా. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు ప్లస్ ఇట్లా చిన్న రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు సింపుల్గా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3489 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ శారీస్ శ్వేత శారీ మందులో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా మెటీరియల్లోనే మనకి ఎక్కువ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి శారీ అండి. దట్టు మనకి ఫేవరెట్ కలర్ లెమన్ ఎల్లో షేడ్. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా డోరియా ఉంటుంది శారీ మొత్తం కూడా. బోర్డర్స్ చూసినట్లయితే దీనికి దగ్గర కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్తోనే బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. సింపుల్గా ఉంటుంది, చూడగానే మంచి బ్రైట్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారనమాట బోర్డర్స్ అండ్ శారీ డిజైనింగ్ అంతా కూడా. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే డోరియా పైన కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ చిన్న చిన్న సర్కిల్స్ లాగా దానికి సపరేట్గా పెటల్స్ వచ్చే విధంగా టోటల్ శారీ అంతా కూడా ఇచ్చారు. పైన మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ సిల్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద పార్ట్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లుక్ ఇచ్చారు మొత్తం అంతా కూడా. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ వేరియేషన్స్ డిజైనింగ్ ఉంటుంది. పైన ఫ్లవర్ డిజైన్, ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్ క్రీపర్ పార్ట్, ఇక్కడ వచ్చేసరికి టోటల్గా క్రాస్ లైన్ లాగా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ శారీ మొత్తం కూడా మనకి సేమ్ ఉంటుంది. దీంట్లో బ్లౌజ్ చూద్దాం ఏ కలర్ ఇచ్చారు. టోటల్గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా సేమ్ మెటీరియల్ కాకుండా చందేరి మెటీరియల్తో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మనం ఇంకేదైనా కలర్ కనుక మనకి నచ్చిన కలర్ ఉంటే దీనికి కొంచెం గోట్ వర్క్ కానీ లేదంటే ప్యాచెస్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. శారీ మొత్తం కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంది. ప్లస్ బోర్డర్ అనేది మాత్రం సేమ్ శారీలో ఏదైతే గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కామన్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కూడా నవరత్న కోట అని. ఇంతకుముందు మనం చూసిన నవరత్న కోట వచ్చేసి టోటల్గా ప్లెయిన్ మీద ఓన్లీ గోల్డ్ లైన్స్ చూసాము. ఇది మనకి డిజైనింగ్తో ఉంది. ఇంతకుముందు చూసిన శారీ వచ్చేసరికి మనం మొత్తం కూడా ఒకటే కలర్ చూసాం కదా. ఇదేంటంటే 2D స్టైల్ అనమాట. 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. బోర్డర్ పార్ట్ చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్స్తో సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. ప్లస్ ఎడ్జెస్లో మాత్రం గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, మధ్యలో వచ్చేసరికి పింక్ కలర్ టచ్ చేశారు. ఈ పళ్ళు అనేది మనకి బాక్సెస్ టైప్లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్తో సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారనమాట. ఇది మనకి పళ్ళు మాత్రం చెక్స్ వేరియేషన్ కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా మనకి డిజైనింగ్ వచ్చిందండి బోర్డర్స్లో. పైన కూడా మనకి బోర్డర్ ఇచ్చారు. అలాగే కింద కూడా మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఉంది కదా, దానిపైన వచ్చేసరికి బోర్డర్లో మనకి గోల్డ్ కలర్ అటు ఇటు సిల్వర్ బాక్సెస్ తీసుకున్నారు. ప్లస్ దానికి మిడిల్లో వచ్చేసరికి పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి దాని చుట్టూ అంతా కూడా అవుట్లైన్ మనకి గోల్డ్ కలర్ జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైనింగ్, కాకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేశారనమాట. ఇక్కడ కలర్స్ హాఫ్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ ఉంది కదా, ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద పింక్ కలర్తో వచ్చే విధంగా. తర్వాత ఎక్స్ట్రా మనకి ఇది కూడా డిజైన్ ఇచ్చారు. ఇదంతా మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ వర్క్ డిజైన్. అవుట్లైన్ అంతా కూడా కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్లో కూడా మనకి డిజైనింగ్ అనేది కనిపిస్తుంది ప్లెయిన్గా ఇవ్వకుండా.
ఇంతకుముందు మనం శారీ బోర్డర్లో అంటే మెయిన్ పళ్ళులో ఎట్లయితే చూసామో అటు ఇటు గోల్డ్ కలర్, తర్వాత సిల్వర్ కలర్ లైన్, మధ్యలో వచ్చేసరికి పింక్ కలర్, ఈ లైన్స్ని మనకి మధ్యలో ఒక 4 లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారు, అంటే డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్లో కూడా ఓన్లీ ప్లెయిన్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న బోర్డర్స్ అది మాత్రమే ఇచ్చారు, డిజైనింగ్ అనేది మిస్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1589 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూశారు కదండి, డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.